ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం వినబోయే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా చరిత్రాత్మకమైనటువంటిది. భూలోకంలో ఉన్న క్రైస్తవులందరూ, సత్యారాధనలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలన్నటువంటి విషయము. ఎవరైతే దీనిలో లేరో వాళ్ళు రేపు పరలోకంలో ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే ఇవాళ మనం తెలుసుకోబోయేది, ఇప్పుడు గత 2 వారాలు తెలుసుకున్నాం. ఒకటి తెలియనటువంటి అంటే వ్యర్థారాధన, చూడండి, ఒకటి వ్యర్థమైన ఆరాధన, 2 తెలియని ఆరాధన, 3 స్వేచ్ఛారాధన, 4 సత్య ఆరాధన. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పైన 3 వ్యర్థమైపోతాయి. ఇక్కడ చూడండి, మళ్ళా సత్య ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల లోకమంతా ప్రారంభ ప్రార్థనలో ఉండాలి, 2 కీర్తనలో ఉండాలి, 3 వాక్య పరిచర్యలో ఉండాలి, 4 ప్రభురాత్రి భోజనంలో ఉండాలి, 5 కానుకల్లో ఉండాలి. అయితే ఈరోజు సత్య ఆరాధన గురించి మనం వినబోతున్నాం. చాలా కష్టపడి మీరు వాక్యం వినాలి. ఇది ప్రపంచమంతా కూడా తెలియకుండా చాలా తారుమీరుగా జరుగుతుంది వ్యవహారం. అంటే ఆరాధన అనేది ఏదైనా ఒకటేనని, అంటే స్వేచ్ఛారాధన, వ్యర్థమైన ఆరాధన, తెలియని ఆరాధనలో దాదాపు చాలామంది % దాంట్లో ఉన్నారు. సత్యారాధన చూడేమన్నాడు ఆయన. ఈరోజు 4వది సత్య ఆరాధన. ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము. గుర్తుంచుకోవాలి, ఇది ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము. ఒక క్రొత్త దినము, వారములో మొదటి దినము ఆదివారము. చూసావా, ఒక క్రొత్త దినం రాబోతుంది లోకంలోకి. అంటే ఇదివరకు ఎన్నడూ కూడా ఈ ఆదివారం ఎవరు ఆరాధించలేదు. అందుకనే ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనం. అంటే శాశ్వత కాలం జీవించే జీవాహారం తీసుకుని ఈ రోజుని ఏ రోజైనా తీసుకోవడానికి వీల్లేదు. మళ్ళా ఒక క్రొత్త దినము, వారములో మొదటి దినము. పూర్వం పాత నిబంధనలో వారముల చివరి రోజు, ఇది క్రొత్త దినము, వారములో మొదటి దినము ఆదివారము. బాగా గుర్తుంచుకోండి. ఇంతకు పూర్వము ఏనాడు వాడబడని కురైక మెరా, అంటే కురైక హెమేరా అను ప్రభు దినము. ప్రపంచంలో ఏనాడు యొక్క ఈ దినం వాడబడలేదు. మళ్ళా చూడండి, ఇది 4వది సత్యారాధన. ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము. 2 మరి ఒక క్రొత్త దినము, వారములో మొదటి దినము ఆదివారము. ఇంతకు పూర్వము ఏనాడు వాడబడని కురైక హెమోరా అను ప్రభు దినము ఇది. దాన్ని ఇవాళ మనం చూడబోతున్నాం, సత్యారాధన. దీన్ని చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు మనం అంశంలోకి వెళ్ళబోతున్నాం. సత్యారాధన చూడు ఏమన్నాడు ఆయన. ముందు ప్రభువు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. అది యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడేమన్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూసావా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామాన పంపిస్తాడు. నేను మీతో ఏమి చెప్పానో ఆ సమస్తాన్ని ఆయన బోధిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. మళ్ళా చూడండి, ఒక మాట అన్నాను. మళ్ళా
ఇక యోహాను సువార్త 16వ అధ్యాయము 13 చూడండి. జాగ్రత్తగా కనిపెట్టండి, సత్య ఆరాధన ఎలా ఉంటుందో, అది ఎలా ఈరోజు వచ్చిందో. క్రొత్త పండుగ, క్రొత్త దినం అంటే ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము. గుర్తుంచుకోండి. ఇక్కడ చూడేమన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నేను వెళ్ళి పంపిస్తాను ఆయన్ని. ఆయన వచ్చినప్పుడు చూడేమన్నాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. దేనిలోకి? సర్వసత్యం అంటే క్రీస్తే. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఆయన వచ్చి క్రీస్తులోకి నడిపిస్తాడు. ఇక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిలోకి నడిపించారు? క్రీస్తుకు ఎలపలుంటే ఎవరికి రక్షణ ఉండదు. పరిశుద్ధాత్ముడు బోధిస్తే క్రీస్తులోకి వస్తాడు, సత్యంలోకి వస్తాడు, లేకపోతే రాడు. చాలా ప్రమాదకరమైనటువంటిది భక్తిలో కూడా ఇది. మళ్ళీ చూడే ఉన్నాడు, మిమ్మును సర్వసత్యంలో నడిపించును. ఆయన ఆ పరిశుద్ధాత్ముడు తనంతట తానేమీ బోధింపక, తన ఇష్టం వచ్చినట్టు ఏమీ బోధింపడు. నేను పంపించే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తాడు. ఆయన తనంతట తానేమీ బోధింపక, చూడేమన్నా, తనంబట తానేమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను. చూసేవా, ఆయన తనంతట తానేం బోధించడు, ఆయన నా వాటిలోని తీసుకుని మీకు బోధించును. గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి ఏమైతే కలిగి ఉందో అది మొత్తం నావి. అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. చూసేవా, ఇక్కడ ప్రభు ఎంత చరిత్ర చెప్పాడు చూడండి. నేను పరిశుద్ధాత్మను పంపిస్తాడు, తండ్రి నా నామాన్ని పంపిస్తాడు. ఆయన నీతో మేమేం చెప్పానో అది సమస్తాన్ని మీకు జ్ఞాపకం చేసి బోధిస్తాడు. మళ్ళా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పైగా ఆయన తనంతట తానేమి బోధింపడు. అయితే తండ్రి కలిగిన మొత్తం నావి, ఆయన నా వాటిలోనూ తీసుకుని మీకు బోధించును. తండ్రి బోధ క్రీస్తుది, క్రీస్తు బోధ పరిశుద్ధాత్ముడిది, పరిశుద్ధాత్ముడి బోధ అపోస్తులుది. ఈ అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరచడం, క్రీస్తు సంఘానికి బయట ఉన్న ఏ వ్యక్తి అయినా నరకం తప్పదు. వాళ్ళు క్రీస్తు బోధలో లేరు. వ్యర్థమైన ఆరాధన క్రీస్తు బోధ కాదు, తెలియని బోధ క్రీస్తు బోధ కాదు. స్వేచ్ఛ ఆరాధన అంటే ఇన్స్ట్రుమెంట్, పాత నిబంధనలు ఉన్న వాయిద్యాలు దీంట్లో లేవు. కొత్త రోజు వచ్చేసింది, ఒక క్రొత్త దినం వచ్చింది మనకి. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. మళ్ళీ చూడండి, అని చెప్పాడు కదా, నేను ఇక 40 సమాధి నుంచి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళబోయేటప్పుడు ఏం చెప్పాడో చూడండి యేసుప్రభు వారు. అపోస్తుల కార్యాలు చాలా జాగ్రత్తగా అంశం. ఏదో ఒకటి ఎక్కడైనా ప్రార్థనకి చాలామంది మొరాయిస్తారు, అంటే మొరాయిస్తారు, మూర్ఖంగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా నరకం తప్పదు. నియమ ప్రకారం నువ్వు పోరాడపోతే, నియమ ప్రకారం క్రీస్తులో ఉండకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు, సమాధిలో నుంచి లేచిన తర్వాత 40 దినాల వరకు ఆయన అగుపడుచు, 40 దినాల వరకు ఆయన అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు వారికి చూపి వారికి తన్ను తాను సజీవునుగా కనపరుచుకున్నాడు. 40 రోజులు లేచినా కనపడ్డాడు శిష్యులకు. మళ్ళా తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆ తర్వాత చూడు ఏమన్నాడు, మళ్ళా 4వ వచనంలో సజీవునిగా ఆయన కనపరుచుకొనిను. ఆయన వారిని కలుసుకుని ఈలాగు ఆజ్ఞాపించను. చూడు ఏమన్నాడు, ఆజ్ఞ మళ్ళీ ఆయన కలుసుకుని మళ్ళీ ఈలాగు చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాను కానీ
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరా నేను చూసేవా. నా వల్ల మీరు ఏమైతే విన్నారో ఆ శిష్యులది గలిలయ రాష్ట్రం, మీరు మళ్ళా గలిలయ రాష్ట్రం వెళ్తారేమో, వెళ్ళొద్దు. నా వలన మీరు వినినటువంటి వాగ్దానం కొరకు తండ్రి చేత వాగ్దానం కొరకు కనిపెట్టుడి, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు ఆయన. చెప్పినాక చూడు ఏమైందో. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, పూర్తిగా మనం చాలా జాగ్రత్త వినాలి వాక్యాన్ని. ఇప్పుడు మనం చాలా సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు లోతైన అంశాలకు వెళ్తున్నాం, మనం సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. బాగా మీరు బాగా ఆత్మతో తీవ్రంగా దీన్ని వినాల్సి ఉంటారు. ఇది ఎప్పుడో క్రీస్తు పుట్టక ముందే నిర్ణయించిన రోజు, ఇది ఆదివారము. ఆ కీర్తనల గ్రంథము 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 22వ వచనం నుండి 24 వరకు చూద్దాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన చూడండి, 22 నుంచి చదువుతున్నాను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను, ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. చూడండి, లోకంలో ఈ సత్యారాధన రోజున ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము, ఒక క్రొత్త దినము, వారములో మొదటి దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. కొన్ని వందల సంవత్సరాలకు క్రీస్తు తన కుమారుడు సేవ చేసి అందరికీ లోకానికి బోధించి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చి చనిపోయి సమాధిని తిరిగి లేచే రోజు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది కొత్త దినము. చూడు మళ్ళీ ఏమన్నాడు 24లో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. చూసేవా, దీని యందు మనం అందరం ఉత్సహించాలి, సంతోషించాలి. ప్రభు దినం వచ్చేసింది, లోకంలోకి క్రొత్త దినం వచ్చేసింది. ప్రభు యొక్క క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము, వారంలో మొదటి దినం ఇది. ఇందు గురించి మీకు ఇంకా ఎవరైనా కావాలంటే లేవియకాండం 23 అధ్యాయం తీమాకండి. ఇప్పుడు 23 అధ్యాయం 15 నుంచి ఉంది కదా. క్రొత్త అంటే ప్రథమ ఫలముల పండుగ, అంటే మొట్టమొదట యూదులు రక్షింపడాలని దేవుని ప్లాను ఉంది. చాలా చరిత్ర ఇది. అయితే ఆ యొక్క లేవియకాండం 23లో ఏమంటారంటే 7 వారాలు మీరు లెక్కేయండి. 7 9 ఎన్ని 49, అంటే 7 రోజులు అయిపోతే 7 ఆదివారం నుంచి శనివారం వరకు 7 వారాలు, 7 ఏళ్ళు 49. అంటే ఆ మరుసటి రోజు ఆదివారం వచ్చింది. పెంతెకోస్తు పండుగ ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం నాడు పరిశుద్ధాత్ముడు దిగొస్తున్నాడు కిందకి. చూడండి, అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినమున ఆ పరిశుద్ధాత్ముడు దిగొస్తున్నాడు. అయ్యాల అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. పరిశుద్ధాత్ముడు ఎట్లా దిగొచ్చాడు చూడండి. యేసు ప్రభు వెళ్ళి పంపించాడు ఆయన పరలోకం నుంచి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను. చూడండి, వీళ్ళు ఆ కాలమున ఆ యొక్క యెరూషలేములో ఉన్నారు. వారు కూడి ఉండగా ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక గాలి లాంటి ధ్వని, గాలి కాదు అలాంటి ధ్వని, పెద్ద శబ్దం మోగించాడు దేవుడు. అందరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ రావటానికి. ఇది యెషయా గ్రంథం చెప్పాడు. ఆ దినమున గుంపులుగా పోతారని వాళ్ళు మొత్తం అట్లా రావడానికి పెద్ద శబ్దం మోగించాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. చూడు, దిగి వచ్చి ఏం చేస్తున్నాడు. మొత్తం వారు కూర్చున్న ఇల్లు అంటే నేను 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా.
పరిశుద్ధాత్ముడు వాళ్ళందరిలో అగ్ని జ్వాలలాంటి నాలుకలుగా విభాగింపబడి వారందరిలో ఒక్కొక్కరి మీద వ్రాలేడు. చూసేవా ఎంత ఆశ్చర్యం జరుగుతుంది. ఆ వేళ లేఖనాలు ఏదో చెప్పుకుంటూ పోతే వాక్యం అనుకుంటారు, అది చాలా దండక పడతారు రేపు. ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలాంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వాళ్ళగా, అప్పుడు వాళ్ళు కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మ పొందుతారన్నారే, ఆ సంగతి నెరవేరింది. ఇప్పుడు చూడేమైంది, అప్పుడు ఒక్కొక్కరి మీద రాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసావా, పరిశుద్ధాత్ముడు వాక్శక్తి వలన వాళ్ళందరూ కూడా తన వాక్శక్తి ద్వారా అన్ని భాషలతో ప్రపంచంలో ఉన్న అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళందరికి ఆశ్చర్యం వేసింది. పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన రోజు, అది కొత్త రోజు, వారంలో మొదటి దినము. పాత నిబంధన శనివారం కొట్టివేయబడింది, విశ్రాంతి దినం కూడా కొట్టివేయబడింది, ఇక లేవికైవి కూడా. అందుకని ఇప్పుడు కొత్త దినం అమల్లోకి వచ్చింది. పూర్వం ఎన్నడూ కూడా ఈ దినాన్ని ఎవరు ఏం చేయలేదు. ఇది నేడే కొత్త దినం వచ్చింది లోకంలోకి. వారంలో మొదటి దినము. ఆ ప్రథమ ఫలములంటే ఆవేళ ఈ యొక్క సువార్తను విద్యలేని పామడు పేతురుజుడు ఏం చేస్తున్నాడు, అదే అధ్యాయము 36 నుంచి చూడండి. ఆవేళ యెరూషలేములో ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు, పొద్దున పూటే ప్రారంభమైంది. పొద్దున్నే ప్రసంగం చేస్తున్నాడు. పేతురు చెప్పాడు యేసుప్రభువారు, పరలోక రాజ్యముకు తాళం చెవులు నీకు ఇస్తానని చెప్పాడు కదా, ఆ తాళం ఇవాళ పౌలు తీయబోతున్నాడు. అందుకు ఆయన క్రీస్తు బ్రతికుండగా ముమ్మారు ఎరగనని చెప్పినటువంటి పేతురు చూడు ఇప్పుడు ఏమన్నాడు, అంతమంది సభలో అన్ని వేల మందిలో ఎంత ధైర్యంగా మాట్లాడు చూడండి. అదే అధ్యాయము 36వ వచనం చూడేమన్నాడు, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోమని చెప్పాను. చాలా ధైర్యంగా, చాలా పవర్ఫుల్గా, మరి పరిశుద్ధాత్మని యొక్క దైవం వల్ల చాలా ధైర్యంగా చెప్తున్నాడు, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. అందరికీ దడ వచ్చింది. ఆ విన్న వాళ్ళందరూ లక్షల మంది ఉన్నారు అక్కడ. చూడు విన్నవాళ్ళు ఏమన్నారు, 37 వచనం ఆయన సమాధానం అడుగుతున్నారు పేతుర్ని. చూడు ఏమన్నారు 37వ వచనంలో, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, సహోదరులారా యేసును చంపింది మేమే, యేసును సిలువేసింది మేమే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, ఇప్పుడు మేమేం చెయ్యాలి, మా పాపానికి ఏంటి మరి పరిష్కారం అన్నప్పుడు చూడు అన్నప్పుడు ఏమైందో చూడండి. కానీ పేతురు చూడు ఏమంటున్నాడు వాళ్ళతో, ఇట్లా అడిగినప్పుడు పేతురు వాళ్ళతో ఏమంటాడు చూడండి. 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చూసావా, వాళ్ళు బాధపడుతుంటే మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఈ మాటలు చెబుతూ ఉండగానే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులోకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన మాటలు విన్నవాళ్ళు ఆ వేళ ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఈ మాట లేవియ కాండంలో ప్రథమ ఫలములంటే వాళ్ళని చేయమన్నాడు. ప్రథమ ఫలం పండగ మొట్టమొదట యూదులే 3000 ఆత్మలు క్రీస్తులోకి చేర్చబడ్డాయి. అది ఆ రోజే సత్యారాధన స్టార్ట్ అయింది. ఆ రోజే ఆదివారమే పెంతెకోస్తు పండుగ రోజునే, ఆ రోజునే వారంలో మొదటి రోజు ఆదివారం, ఆ రోజునే ఆరాధన స్టార్ట్ అయింది. ఆ రోజునే సత్యారాధన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సత్యారాధన లోకంలో కొనసాగుతుంది. ఆ రోజే అపోస్తులు ప్రారంభం చేశారు. చూడండి
అదే అధ్యాయము 41 నుంచి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచునందు, ప్రార్థన చేయటందును ఎడతెగక నుండిరి. చూసేవా, వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుని ఎడతెక్క. మనలో ఎంతమందికి ఎడం పోతుంది? ఇది క్రొత్త దినం, ప్రభు దినం, ఈవేళ క్రొత్త పండగ, ప్రభురాత్రి భోజనం అనుకు మీకు తెలుస్తుందా? ఎవడో తెలియట్లే, మీకే కాదు ప్రపంచంలో చాలామందికి తెలియట్లేదు. ఇది క్రొత్త దినం, ఇది ప్రభు దినం, ఇది మన దినం కాదు. ఇది నువ్వెందుకు ఇవ్వు ఆయనకి పూర్తిగా? నిన్ను బతికిస్తున్నాడు గర్వమా? ఒకవేళ నిన్ను ఒక నిమిషం ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఖచ్చితంగా భూమి మీద ఉండవు నువ్వు. ఎక్కడైనా ప్రార్థన చాలామంది మూర్ఖిస్తారు. ఖచ్చితంగా అబద్ధం. అది లేఖనాధారం చూపించమని ఎవరినైనా సరే. లేదు లేదు, ఒకటే. క్రైస్తవులందరూ ఏకం కావాలని ఆయన ప్రార్థన చేశాడు క్రీస్తు. ఎలాగని ఆనాడే స్టార్ట్ అయింది సత్యారాధన. ఇప్పుడు మనం సత్యారాధనలోకి వెళ్ళిపోతున్నాం. గుర్తుంచుకోండి, ఎంత చరిత్ర ఉంది, అది అంతా చాలా అని చెప్పాలి. ఇప్పుడు సత్యారాధన ఎలా స్టార్ట్ అయింది చూడండి. దీంట్లో వ్యర్థమైన ఆరాధనలో మనుషులు బోధలు, మరి తర్వాత తెలియని బోధల్లో కూడా మనుషులు ఏదో ఒకటి చేయటం. స్వేచ్ఛారాధన కూడా ఏదో ఒకటి, పండగ లేకపోయినా చెప్పమైనా పండగ చేయటం, ఏదో ఒకటి పెట్టుకోవటం, ఏదో ఒక రోజు ప్రభుత్వం చేయటం, అది స్వేచ్ఛారాధన. పాత నిబంధనలు ఉన్న వాయిద్యాలు మళ్ళీ వీళ్ళు వాయించడం లోకం అంతా, ఇదంతా చేశారు. ఇది సత్యారాధనకు అలాంటివి లేవు. సత్యారాధనకు చాలా కండిషన్ ఉంది. ఆదివారం ఆ రోజే ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, ఇది ఒక క్రొత్త పండుగ, ప్రభురాత్రి భోజనము, ఒక కొత్త వారము, ఒక కొత్త దినము, ఆరాధనలో మొదటి దినం. ఇది ప్రపంచమంతటికి సెలవు. ఇది ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ వారాన్ని ఎవరు ఆరాధన చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకు పూర్వం ఉన్న శనివారం కూడా కొట్టేయబడింది. విశ్రాంతి దినము, ధర్మశాస్త్రం రెండు కొట్టేశాడు ఆయన. క్రీస్తు శిలువ వద్ద మొత్తం కొట్టేశాడు. అది మొత్తం వేరే చెప్పాలి. ఇప్పుడు చూడండి సత్యారాధన ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. యోహాను సువార్త. సత్యారాధనలు ఏముండాలి చూడండి. యోహాను సువార్త దీని అంటే సత్యారాధనకి ఏముండాలి చూడండి, చూస్తున్నాడు ఆయన. యోహాను సువార్త చాలా అలర్ట్గా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా.